మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. మధురం మమకారంలో పిల్లలిద్దరూ రెడీ అండి. వాళ్ళకి నచ్చిన వెరైటీస్ అడగడానికి. నేను ఇక్కడ వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు అడిగినవి చక్కగా చేసి పెట్టడానికి. సో ఫస్ట్ అందరినీ కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ హాయ్ హలో అండి. హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు రజనీ అండి. రజనీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చింతల నుంచి వస్తున్నాను. చింతల నుంచి. ఓకే. సో మీ పేరండి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఓకే. సో ఇద్దరు రెడీయా మరి మంచి వెరైటీస్ చేయడానికి? రెడీగా ఉన్నాం. అంటే వాళ్ళు ఏది అడిగితే మీరు అది చేయాలన్నమాట. ఓకే. సో మరి వాళ్ళకి ఈరోజు ఏం తినాలనిపిస్తుంది అనేది నేను వెళ్ళి వాళ్ళని అడిగేస్తాను. సో మీరిద్దరు ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే. హాయ్ హాయ్. ఏం పేరు నీ పేరు? రంగ సుదీక్ష. రంగ సుదీక్ష. ఏం చదువుతున్నావు సుదీక్ష? 8th క్లాస్. 8th క్లాస్. సో వరలక్ష్మి గారు మీ మమ్మీ? చూసా నాకు ఎలా తెలిసిపోయిందో, కనిపిస్తాయి పోలికలు అలాగా. సుదీక్ష మమ్మీ బాగా వంటలు చేస్తారా? అన్ని కూడా బాగా చేస్తారా? నువ్వు అన్ని తింటావా? నీకు నచ్చింది ఏమన్నా ఉందా? ఉన్నాయా? ఏమిటి ఏ నచ్చా? కాకరకాయ. కాకరకాయ. పాపం కాకరకాయ ఏం పాపం చేసిందో కానీ అందరికీ అదొకటే ఫస్ట్ వస్తుంది. సరే ఈ రోజు చక్కగా నీకు నచ్చిన ఏవైనా ఒక 3 వెరైటీస్ నువ్వు నాకు చెప్తే నేను అవి రాసి పెట్టేస్తాను. మీ అమ్మగారికి ఏదొస్తుందో అది చేస్తారనమాట. తినడిగింది రావచ్చు, నువ్వు అడిగింది రావచ్చు. సో చూద్దాం. సో నీకు ఏం తినాలని ఉందో బాగా ఆలోచించు. నీ పేరేంటి? జాహ్నవి. జాహ్నవి. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. నీకు ఇష్టమా అన్ని? అన్నీ ఇష్టం. అన్ని ఇష్టమా? అన్ని తింటావా? మా మమ్మీ అన్ని మంచిగా చేస్తుంది. మీ మమ్మీ అన్ని మంచిగా చేస్తుందా? సో అన్ని నీకు ఇష్టం కదా. సో ఈ రోజు నీకు ఏం తినాలని ఉందో అడిగావనుకో మీ మమ్మీ అదే చేస్తుంది. ఓకేనా? అంటే మీ మమ్మీకి అది వస్తే ఓకే. మళ్ళీ గవ్వుకుని ప్రామిస్ చేసేస్తే అది రాకపోతే కష్టం కదా. ఓకే. సో మీ ఇద్దరు కూడా చక్కగా 3 వెరైటీస్ నాకు చెప్పాలన్నమాట. ఓకే. నువ్వు 3, సుదీక్ష 3. ఓకే. సో ఏమైనా ఆలోచించావా? చెవులో చెప్పాలి, బయటికి చెప్పకూడదు. ఓకే. మంచి వెరైటీస్ అడిగిందండి మీ అమ్మాయి. నీకేమి ఇష్టం అయ్యి చెప్పు. వీళ్ళు చెప్పినవి అన్ని నాకే బాగా నచ్చుతున్నాయి, అంటే రాస్తుంటేనే. చూద్దాం మరి ఈరోజు మీరు ఏం చేయబోతున్నారో ఏంటి అనేది కాసేపట్లో డిసైడ్ అయిపోతుంది. ఓకే. తీసుకోండి వరలక్ష్మి గారు. ఎవరెవరికి ఏమేమి వచ్చాయి? కొబ్బరి బొబ్బట్లు. కొబ్బరి బొబ్బట్లు. మీకు? టమాటా బజ్జీ. ఓ స్వీట్ హాటా? ఓకే. మరి ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తా. బజ్జీ చేస్తారా? ఓకే. ఓకే. మరి టొమాటో బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 4, ఉల్లిపాయలు 2, శనగపిండి 1 కప్పు, వంట సోడా చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వరలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలి మనం? ఈ టమాటా స్లైసెస్ కి పేస్ట్ రాయాలి, దాని మీద ఆ పేస్ట్ రెడీ చేయాలి. ఫస్ట్ టొమాటో స్లైసెస్ కి పేస్ట్ అప్లై చేయాలి. అది రెడీ చేద్దాం ఫస్ట్. సో ఏం పేస్ట్ చేయాలి? ఉల్లిపాయలు, కారం, ఉప్పు, జీలకర్ర పేస్ట్ చేసేసి తర్వాత దానిపైన కొంచెం మసాలా, గరం మసాలా పౌడర్ వేయాలి. ఓకే. ఓకే. వేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. సో ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవును. ఓకే. సో పచ్చుల్లిపాయలు గ్రైండ్ చేసేస్తే, ఉప్పు, కారం, జీలకర్ర అన్ని వేసి గ్రైండ్ చేసేస్తే కొద్దిగా గరం మసాలా. ఓకే. సో ఆ పేస్ట్ రెడీ చేసి పెట్టారా? పేస్ట్ రెడీ చేస్తాను. ఓకే. ఓకే. అంటే ఆ టొమాటో స్లైసెస్ మామూలుగా మనకి పుల్లగాను కారం కారంగా తగిలేటట్లాగా ఈ పేస్ట్ అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సరే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని స్లైసెస్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు మనం ఇలా అడ్డంగా పెట్టి కోస్తాము, ఇది అట్లా కాదు. ఈ టమాటా బజ్జీకి ఇట్లా పెట్టి ఇట్లా సన్నంగా కోసుకోవాలి. ఇట్లా స్లైసెస్ ఇలా కోస్తే ఊడకుండా ఉంటాయా? పేస్ట్ అనేది మధ్యలోంచి కింద పడకుండా
అప్లై చేసినప్పుడు అవుతుంది అనమాట. ఓహో, ఇప్పుడు ఇట్లా అడ్డం కోసామనుకోండి ఈ లిక్విడ్లో వచ్చేస్తుంది, పక్కకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇట్లా కొయ్యాలి టమాటాని. అంటే మీరు ఫస్ట్ అలా కోసి అలా అవ్వకపోతే ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తాం, మా అత్తగారు చెప్పిందే లేండి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి వంట చేసేటప్పుడు. అప్పుడు మనకి ఆ వంట సరిగ్గా వస్తుంది ఏదైనా. సో టమాటో అనగానే బజ్జీ అనగానే మనం ఇలా కోసేస్తాం, అలా కాదంట. ఇలా పెట్టి ఇలా కొయ్యాలి. ఓకే, ఇది మెయిన్ స్టెప్ దీనికి. సో గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, సో దీని మీద ఇప్పుడు ఇలా కోసి పెట్టాం కదా, దీని మీద అప్లై చేయాలి పేస్ట్. ఈ ఇందాక ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అప్లై చేయొచ్చు. సో ఇది మీ అత్తగారు నేర్పించారా మీకు? మా అత్తగారు నేర్పించారండి. ఓన్ది, ఆవిడ ఓన్ రెసిపీ అనమాట. ఓకే ఓకే, మీ అత్తగారు బాగా వంటలు చేస్తారా? బాగా చేస్తారు. నాకు వంట రాదు, ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాత. ఓకే, వన్ సైడ్ అప్లై చేసుకుంటే చాలా. ఓకే, ఇది మరి పిండిలో ముంచుతాం కదా, ఆ పేస్ట్ ఉంటుందా? ఉంటుంది. ఓకే, పేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి పిండి కలుపుకుందాం. ఓకే, మామూలు బజ్జీ పిండి ఎలా కలుపుతాము అట్లాగే శనగపిండి, ఉప్పు, కొద్దిగా కారం వేస్తారు, సోడా ఉప్పు వేస్తే. ఓకే, సో శనగపిండి, కొంచెం కారం. ఓకే, మనం కారంగా కావాలంటే కారం. సో ఎలాగో దాంట్లో కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా పైన పూతపిండిలో కొంచెం కొద్దిగా తగ్గించుకుని వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు. ఓకే, కొంచెం సోడా ఉప్పు వేస్తే కొంచెం బజ్జీల పిండికి ఉప్పుతుంది కదా. ఇలా పిండి కలుపుకొని ఈ స్లైసెస్ ని ఇప్పుడు ఇందులో ముంచుకుని వేయాలి. ఓకే, అయితే ఇది బాగా హైలో ఉంచకూడదు, సిమ్ లో మీడియం గా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం బాగా రోస్ట్ అయిపోతుంది. లోపల కూడా ఉడకాలి కాబట్టి మీడియం గా ఉంచుకుని ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటే బాగుంటది. ఓకే, ఇట్లా ఇలా పెట్టి పిండిని ఇలా తీసి కింద పిండి కొద్దిగా లాగేయాలా? కొద్దిగా లాగితే అది కూడా ఉడికితే బాగుంటుంది. లైట్గా లాగాలి, ఎక్కువ కాకుండా. ఓకే ఓకే, మళ్ళీ అటు ఉప్పు ఇటు ఉప్పు మన లోపల దొడకపోవడం. అవును, కొద్ది పిండి కూడా అప్పుడు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా. ఓకే, మీకు ఈ బజ్జీలు ఐటమ్ బాగా వచ్చేసినట్టుంది. ఇవి రెగ్యులర్ గా చేస్తారా? అప్పుడప్పుడు. సో దీనికి హైబ్రిడ్ టొమాటో తీసుకుంటే బాగుంటుందా? లేదు, మామూలు టమాటో బెటర్. కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. అవి అయితే ఓవెల్ గా ఉంటాయి కదా, హైబ్రిడ్ అయితే. దానికంటే ఇవి రౌండ్ గా ఉంటాయి కాబట్టి టేస్ట్ వైజ్ గా కూడా మనకి ఇవే బాగుంటాయి. పేలుతాయి. పేలుతాయి ఇవి, టమాటా కదా, వాటర్ ఉంటుంది కదా. వాటర్ లైట్ గా. బాగుందండి. సో అయితే మొత్తానికి మీ అత్తగారు నేర్పించే వంటలన్నీ మీరు మళ్ళీ అలా నేర్చేసుకుని చేసేస్తూ ఉంటారనమాట. ఓకే, మీరు ఏమైనా వర్కింగ్ వరలక్ష్మి గారు? లేదు, హౌస్ వైఫ్ అండి. సో ఎలా కాలక్షేపం మీకు ఇంట్లో? సరిపోద్దా? పిల్లలు పాపని తీసుకురావడం అదే ఉంటుంది. ఒక్కతేనా పాప మీకు? బాబు ఒకడున్నాడు, 4th క్లాస్ బాబు. ఓహోహో, ఏం పేరు తన పేరు? బాబు పేరు వచ్చేటప్పటికి రంగ సుభాష్ సాయి. ఓ, సో రంగ సుదీక్ష, రంగ సుభాష్ సాయి. మాకు ఇలవేల్పు రంగనాయక స్వామి అనమాట. కంపల్సరిగా రంగా అని పెట్టాలి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారండి? వింటా లాబొరేటరీలో చేస్తారు. ఆయన పేరు ఏమిటి? ఆయన రంగ సురేష్. బాగున్నాయి మొత్తానికి అందరి పేర్లు. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? ప్రోగ్రామ్ కంపల్సరిగా ప్రతి పూట అత్తగారికి అదే పని, మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, ఇది బాగుంటది చూడు అని. ఓకే, సో ఈ సెగ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు చూసారా ఇలా పిల్లలు కాబట్టి అప్లై చేసుకున్నాము. ఓకే ఓకే, అనిపించిందా? అంటే చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? పిల్లలు అడిగినవి చేయటం ఇంట్రెస్టింగ్ గా ఉందా? మా చిన్నబాబు చూసాడంటే వచ్చే టైంకి అది ప్రోగ్రామ్ ఉంటుంది, 3:30కి వస్తూ ఉంటాడు. చూసి అప్పుడప్పుడు సాటర్డేస్ ఆఫ్ డేస్ ఉంటాయి కాబట్టి 12:30కి వస్తే ఈ ప్రోగ్రామ్ చూసి అమ్మ అవి చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి అంటాడు. ఓకే, అది చేస్తాం, ప్రయోగాలు చేస్తాం ఇంట్లో. కాలక్షేపానికి ఏదో ఒకటి అలా ట్రై చేస్తూ ఉండాలి కదా. అవును, అంటే స్నాక్స్ లాగా కూడా కొత్త వెరైటీస్ చేయాలంటే కొంచెం ఐడియా ఇస్తే ఎవరైనా ఇలా మాలాంటి వాళ్ళు అది చూస్తే మీకు ఇంకో 2-3 ఎక్కువ వస్తాయి. సో ఇవి వేగిపోతే రెడీ అయిపోయినట్టేనా? వేగితే కొంచెం కలర్ రావాలి లైట్ గా, ఎందుకంటే పిండి ఎల్లోగా ఉంది కదా, లైట్ గా ఇగో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది.
నేను ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు ఇది వచ్చారు అంటే ముందే ఫోన్ చేసి మాకు ఫలానాది కావాలి అని చెప్పేస్తారు. టమాటా బజ్జీ కంపల్సరీగా కావాలి అని టమాటో బజ్జీ కంపల్సరీయా? మా అత్తగారు బాగా వేస్తారని ముందే అడుగుతారు. ఓకే. అయినా దీనికి పెద్ద ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు యాక్చువల్గా, అక్కర్లేదు, ఎందుకంటే అయిపోతుంది. టమాటాలు ఉల్లిపాయలు మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా, కాబట్టి హ్యాపీగా వచ్చిన వాళ్ళకి అలా వేడివేడిగా వేసి పెట్టేయచ్చు. బాగుంది ఐడియా కూడా. సో ఇది యాస్టీస్ గా మనం అలా తినేసేయచ్చు. పిల్లలకి ఏంటంటే సాస్ పెట్టచ్చు. సో వాళ్ళకి ఏదైనా ఇలాంటి వాటికి సాస్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. సో మనం ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో రెడీ అయిపోయినట్టన్నా మీ బజ్జీలు. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో బజ్జీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉప్పు, గరం మసాలా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటోలను స్లైసులుగా కట్ చేసుకోవాలి. ఈ స్లైసుల పై నుండి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉంచాలి. ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో స్లైస్లను శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టొమాటో బజ్జీ రెడీ.